ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజు కీ జై. నిసర్గదత్త బోధ 39వ భాగంలోనికి వస్తున్నాం. ఇప్పుడు కూడా పునరాలోకనం. ఇది 12వ భాగం. మహారాజు గారు వ్యవహార సమయంలో ఎలా ఉంటారు అని ప్రశ్న వస్తే చెప్పారు, జీవితంలో సామాన్య విషయాలన్నీ నేను మీలాగే అనుభవిస్తూ ఉంటాను. తేడా ఏమంటే నేను దేన్ని అనుభవించటం లేదో అక్కడ ఉంటుంది. నేనేం అనుభవించట్లేదు? భయము, అత్యాశ, ద్వేషము, కోపము. నేను దేన్ని అడగను, ఏది వచ్చినా కాదనను, దేనిని అట్టే పెట్టుకోను. అంటే బాహ్యంగా అని కాదండి, బాహ్యంగా అవి ఇవి ఇవి అన్ని వస్తూ ఉండొచ్చు ఇప్పుడు చెప్పినవన్నీ, కానీ ఏది నిలవదు, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. అంటే బాహ్యంలో చూస్తే మీ వ్యవహారం నా వ్యవహారం ఒకటే రకంగా ఉంటుంది, అంతరంగంలో మటుకు నాకు ఏది అంటటం లేదు. తరువాత మీరు అన్నిటినీ అందరినీ నిర్లక్ష్యం చేస్తారా అని అడిగితే, నేను నిర్లక్ష్యం చెయ్యను, పక్షపాతం లేకుండా ఉంటాను. నాది నేను అనే దానికి ఏ విధమైన ప్రత్యేకత ఇవ్వను. అదండి పక్షపాతం లేకుండా ఉంటాను అంటే, ఈ శరీరం కానీ లేదా మా కుటుంబ సభ్యులను కానీ బయట వాళ్ళని కానీ ఎదుర్కొండే వాళ్ళని కానీ ఇటువంటి మాటలేం లేకుండా ఎప్పటికీ ఏదొస్తే దాన్ని అట్లా స్వీకరిస్తూ ఉంటాను. ఆ విధంగా చూస్తే అన్నిటినీ లక్ష్య పెడుతున్నట్టు, కానీ దేనికి సంఘం లేదు. ఇంకా చెబుతున్నారు, ఒక మట్టి బుట్ట, నగలతో నిండిన మరొక బుట్ట, ఈ రెండూ నాకు అనవసరమే. జీవితము మరణము రెండూ ఒకటే. తర్వాత ఎప్పుడు ఏది అవసరం అనిపిస్తే దాన్ని చేస్తూ ఉంటాను, కానీ నాకు ఒక విషయం తెలుసు, ఏది అవసరం లేదు అని. చూడండి, వ్యతిరేకంగా చెప్పినట్టు అవుతుంది. ఎప్పుడు ఏది అవసరమో చేస్తూ ఉంటాను, కానీ నిజంగా ఏది నాకు అవసరం లేదు అన్నారు. అంటే ఏంటి? పైకి అందరిలాగానే ఇది అవసరం కదా, ఇది చేయాలి కదా అని చేస్తున్నట్లున్నా నిజంగా అవి కూడా అవసరం లేదు, ఏదో చేస్తున్నాను అన్నట్లే ఉంటుంది అని తమ అనుభవం. మేము అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం ఎట్లా చెప్తున్నారు అంటే, అగ్ని మండుతుంది, నీరు ప్రవహిస్తుంది, విత్తనాలు మొలకెత్తుతూ ఉంటాయి, చెట్లు పెరుగుతూ ఉంటాయి. అవన్నీ ఏ శక్తి వల్ల జరుగుతున్నాయో అదే శక్తి మీ ప్రశ్నలకు సమాధానం చెప్పిస్తున్నది. అంటే నేను కర్తను గాను, ఏదో శక్తి ఈ శరీరం చేత పనిచేస్తోంది. ఈ శరీరం ప్రకృతి అనండి, ఈశ్వరుడు అనండి, జరుగుతోంది. నేను కావాలని చేయటం కాదు అన్నారు.
మరి ఒకరి ప్రశ్న, మీరు ఎల్లప్పుడూ సమాధి స్థితిలో ఉంటారా అంటే మహారాజు గారు తమ పద్ధతిలో చెప్పారు, అబ్బే అదేం లేదు. సమాధి అనేది కూడా అదొక మానసికమైన స్థితియే. నేను అన్ని అనుభవాలకి అతీతంగా ఉన్నాను, సమాధి అనుభవానికి కూడా. అంటే ఒకవేళ ఎప్పుడైనా సమాధిలో అట్లా మనసు ఆగిపోయినట్లున్నా అది నాకు సంబంధం లేదు, అది వచ్చిందంతే. మనస్సు పనిచేయడం ఎట్లా నాకు సంబంధం లేదో, మనస్సు ఆగిపోయిన స్థితి కూడా నాకు సంబంధం లేదు అన్నారు. మళ్ళీ ప్రశ్న, అయితే మీకు అసలు శరీరం ఉన్నట్లు స్పృహే ఉండదా అన్నారు. మహారాజు గారు చెప్పారు, కాదు, దానికి వ్యతిరేకం. శరీరం లేదు అనే స్పృహ ఉన్నది. చూడండి, విచిత్రంగా చెప్పారు. శరీరం ఉన్నదనే స్పృహ మీకు లేదా అంటే, కాదు నాకు స్పృహ ఉంది, శరీరం లేదు అని. అసలు స్పృహ లేదు అంటే స్పృహ తప్పి పడిపోయినాడు, కోమాలోకి వెళ్ళాడు, అట్లా అర్థాలు వస్తాయి. అట్లా కాదు, నాకు చక్కగా తెలుస్తున్నాయి, కానీ శరీరం నేను కాదు, నాది కాదు అనేది బాగా తెలుస్తోంది అన్నారు. ఇంకా నేనెవరో నాకు ఖచ్చితంగా తెలుసు. నేను శరీరము కాదు, మనస్సు కాదు, మానసికమైన శక్తి సామర్థ్యాలు కాదు, నేను వీటన్నిటికీ అతీతము. అతీతం అంటే అవన్నీ ఉన్నాయి, కానీ నాకు సంబంధం లేకుండా ఉన్నాయి. ఆకాశం ఉంది, ఆకాశంలోనే భూమి ఉంది, భూమి మీద ఉన్న వస్తువులు, మనుషులు, జంతువులు అన్నీ భూమి మీద ఉన్నాయి. ఆ భూమి ఆకాశంలో ఉంది, కానీ ఆకాశానికి ఇవేవి సంబంధం లేదు. ఇవి ఉన్నా లేకపోయినా ఆకాశం ఉంటుంది. అది ఆకాశం వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది. అంటే వీటిల్లో ఏ మార్పు వచ్చినా దానికేం కాదు. తరువాత నేనెవరో అదే నేను. చూడండి, నేనెవరో అదే నేను అంటే చెప్పినట్లు ఉంటుంది, నిజంగా అందులో ఏం లేదు. నేనెవరో తెలుసుకుంటే అది నేను అని. నేనెవరో అదే నేను, నాకు చాలు. ఒక శరీరంతో నన్ను నేను కలుపుకుని చూసుకోవటం అది ఎంత గొప్పదైనా సరే నాకు అవసరం లేదు. అంటే మహారాజు గారు శరీరము చాలా గొప్పది అని నలుగురు అనుకుంటే నాకేం సంబంధం లేదు. అట్లా నలుగురు అనుకోవాలని నాకు లేదు అంటున్నారు. తరువాత ఒక సాధకుడు అడిగాడు, బయట కనిపించే గందరగోళం అంతా నా అంతరంగంలో ఉండే గజిబిజియే అని నాకు తెలుసు, కానీ దానికి చికిత్స ఏమిటి అంటే దాన్ని తీసేయడం ఎట్లా? మహారాజు గారు చెప్పారు, మందులేమి కోరకు, ఓరక ఉండు, జ్ఞాపకాలు ఆశలు లేకుండా ఉండు. జ్ఞాపకాలంటే అయిపోయిన వాటిని గురించి ఆలోచించటం, ఆశలు అంటే రాబోయే వాటిని గురించి ఆలోచించటం. ఈ రెండు లేకుండా ఉండు. నా మనస్సు నుండి ఈ గజిబిజి అంతా తొలగించడం ఎలాగా అంటే మహారాజు గారు చెప్పారు, చాలాసార్లు చెప్పినట్లే, దాన్ని ఎడతెగకుండా గమనిస్తూ ఉండు. గమనించలేకపోవటమే నీకు ఉన్న అవరోధం. గమనించటం మొదలు పెడితే అది నిర్మలమవుతుంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలండి. ఏంటి? మనస్సును గమనించు అంటే ఊరికే చూస్తూ పోయి ఇట్లా ఉంది ఇట్లా ఉందని చికాకు పడుతూ గమనించడం కాదు, వేరుగా ఉండి గమనించాలి. ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది, నేను వేరుగా ఉన్నాను కదా అన్నట్లు గమనిస్తూ ఉంటే అది శుద్ధం అవుతుంది. ఒక ఉదాహరణతో చెప్తున్నారు. కోడిగుడ్డు లోపల నుంచి అప్పుడే బయటకు వస్తూ ఉన్న పిల్ల ఆ డిప్పని పొడిచి పొడిచి దాన్ని పగలగొడుతుంది. అట్లాగే మనస్సుని
విచారణ చేత దాంట్లో ఉండే అసంబద్ధతలు, పనికిరాని విషయాలు వాటిని గమనించడం ద్వారా ఆ మనస్సు అనే డిప్పను పగలగొట్టి శుద్ధ చైతన్యంలోకి వెళ్ళగలుగుతావు. సుఖం గురించి ఎవరు అడిగితే చెప్పారు. నిన్ను నీవు ఏదో రకంగా సుఖపెట్టుకోవాలి అని ప్రయత్నించకు. మరేం చేయాలంటే అసలు సుఖం కోసం ప్రయత్నం ఎందుకు అనే ప్రశ్నని పెట్టుకుని సమాధానం కోసం చూడు. అంటే ఏంటండి, సుఖం కోసం ప్రయత్నం ఎందుకు, అది సహజం కదా అని అర్థం. మహారాజు గారు చాలాసార్లు చెప్పిందే శుద్ధ చైతన్యం, సాక్షి చైతన్యం, వ్యక్తి చైతన్యం అంటే అహంకారం, వీటి మధ్యలో ఉండే సంబంధాలు చెప్తూ ఉంటారు. దాన్ని ఇప్పుడు ఒక ఉదాహరణతో చెప్తున్నారు. ఇదంతా ఒక పువ్వు, దాని రంగు లాంటిది. పువ్వు లేకపోతే రంగులుండవు, రంగులేవి లేకపోతే పువ్వు కనపడదు. ఈ రెండింటికి కూడా అతీతంగాను వీటికి ఆధారంగాను వెలుతురు అనేది ఉంటుంది. ఆ వెలుతురు పువ్వు మీద పడ్డప్పుడు రంగులు బహిర్గతమవుతాయి. శుద్ధమైన నీ స్వరూపం శుద్ధమైన వెలుగు లాంటిది. ఆ వెలుగులో దృశ్యము, ద్రష్ట అంటే చూడబడేది, చూచేది రెండు కూడా వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి. చూడండి, పువ్వు దాని రంగులు రెండిటికి ఆధారం వెలుగులు. అట్లాగే నేను దీన్ని చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేననే అహంకారం ఏది తెలియబడుతోందో అది దృశ్యం. ఈ రెంటికి ఆధారంగా ఉన్నది శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యంలో వచ్చిన ఒక్క చలనం అటు దృశ్యాన్ని ఇటు ద్రష్టని రెంటిని సృష్టిస్తోంది. ఇంకో ఉదాహరణ మనం చెప్పుకోవాలనుకుంటే అది కళ. మనస్సులో ఎందుకో చలనం వచ్చింది, ఆ చలనంలో ఏదో కనపడ్డాయి. ఆ కనపడ్డ వాటిని నేను చూస్తున్నాను అనే నేను కూడా అప్పుడే సృష్టి అయింది. చూడబడినది, చూచేటటువంటి నేను రెండు కూడా ఒకేసారి సృష్టి అయినాయి ఒక చలనం వలన. తరువాత త్యాగం వల్లనే నీకు స్వేచ్ఛ వస్తుంది. అది ఇది సంపాదించుకుంటే అదంతా బంధమే. అంటే ఏదైనా దాన్ని మనం సంపాదించి పెట్టుకుంటే మళ్ళీ దాన్ని రక్షించాలి, అది పోతే బాధ, ఇంకా ఇంకా ఎక్కువ కావాలి అనే ఆశ, ఇతరులతోటి పోటీలు ఇవన్నీ ఉంటాయి. అన్నిటినీ విడిచేస్తే ఇంకేమీ లేదు, హాయిగా ఉంటావు అన్నారు. అంటే విడవటం అంటే అన్ని పారేసుకోమని అర్థం కాదండి. మహారాజు గారు ఇప్పుడు చెప్పేదే. అన్నీ కొత్తగా ఏం కోరకు, ఉన్నవాటిని వద్దనకు. అంతరంగంలో సంగము లేకుండా ఉండు. మహారాజు గారు తమ అనుభవాన్నే చెబుతున్నారు. ఈ ప్రపంచమంతా నాలో ఒక భాగమే అని తెలిసినందువలన నేను దానికి ఏ విధమైన ప్రాముఖ్యాన్ని ఇవ్వను. తినేసిన ఆహారాన్ని గురించి ఆలోచించనట్లు. అంటే ఎప్పుడైనా ఏదైనా పని వస్తే చేసేయడం అయిపోయింది. పోలికేంటి, ఆహారం లోపలికి వెళ్ళినాక దాని గురించి ఆలోచించాం. తినే వరకు నోట్లో వేసుకోవడం, నవ్వడం, మింగడం, అక్కడి వరకు మనకు కొంచెం తెలుస్తుంది. అట్లాగే ఏదైనా పని వచ్చినప్పుడు ఆ క్షణంలో ఏం చేయాలో చేయడం, తర్వాత దాని సంగతి పట్టించుకోకుండా ఉండటం అని ఆ పోలిక చెప్పారు. తరువాత మహారాజు గారు చెప్పారు, శుద్ధ చైతన్యం అసలైన నేను, అది మాత్రమే సత్యం. అంటే ఎప్పుడూ ఉంటుంది. తక్కిందంతా సత్యము కాదు, అసత్యము కాదు. కనపడ్డప్పుడు సత్యంలాగా ఉంటుంది,
ఏది అని చూస్తూ ఉంటే లేకుండా పోతుంది. కాసేపు ఉండి పోయేదంతా మాయా. ఒకదానికి మొదలు ఉన్నది అంటే దానికి అంతం కూడా ఉండి తీరుతుంది. కాలాతీతమైనది ఏదుందో అది మాత్రమే పరిపూర్ణం. అది ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. తరువాత ఒకరెవరో దేవుడు అన్న మాటను తీసుకొచ్చి చెప్తున్నారు, నన్ను దేవుడే చూసుకుంటాడు, అంతా ఆయనకు ఒప్పగించి నేను హాయిగా ఉంటాను అంటే మహారాజు గారు అన్నారు, దేవుని యందు విశ్వాసం కూడా మన ప్రయాణంలో ఒక మజిలీ మాత్రమే. అంటే కొంతకాలం వరకు అది రైటే, ఎప్పటికీ కాదు. చివరికి దాన్ని కూడా వదిలివేయవలసి ఉంటుంది. ఎందుకంటే అంతకంటే తేలికైన సరళమైన విషయాన్ని నువ్వు కనుగొంటావు. దానికి మాటలతో పని లేదు. అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు, ఇంత కూడా అవసరం లేకుండా ఆ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే అట్లా ఊరకు ఉండటమే. దేవుడు అన్న మాట కూడా అవసరం లేదు అన్నారు. కానీ ఒక స్థాయి వచ్చే వరకు అది ఉపయోగిస్తుంది. భక్తులు అనేటటువంటి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. దాన్ని తప్పు పట్టకూడదు. ఆత్మానుభవం అయితే మటుకు అంతకంటే కూడా తేలికైంది నీకు దొరుకుతుంది అన్నారు. తరువాత ఈ విశ్వమంతా నీకు గురువే. నీవు చురుకుగాను తెలివిగాను ఉంటే ప్రతి దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. నీ మనస్సు హృదయం స్పష్టంగాను నిర్మలంగాను ఉంటే కనిపించిన ప్రతి వారి నుంచి నువ్వు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. నీవు ముద్దుబారి ఉండటం లేక అతి చాంచల్యంతో ఉండటం వాటి వల్ల లోనున్న నీ ఆత్మ బయట గురువుగా కనిపిస్తుంది. ఆ గురువుని నమ్మేటట్లు విధేయతగా ఉండేటట్లు కూడా అదే చేసి నిన్ను రక్షిస్తుంది. నీ స్వరూపాన్నే నువ్వు తెలుసుకోలేకపోతే అదే బయట గురువుగా వచ్చి నీకు శిక్షణ ఇచ్చి తనను తాను తెలిపిడి చేసుకుంటుంది అన్నట్లుగా చెప్పారు. రమణ మహర్షి గారు కూడా ఇలాగే చెప్పేవారు. బాహ్యంగా ఒక వ్యక్తిగా ఉండే గురువు అవసరం, కానీ మరీ ఎక్కువగా అదే 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 అని పట్టుకు వేలాడకూడదు. గురువు అంతటా ఉంటాడు. పెక్కు రూపులతో విద్య పెరగజేయ సర్వరూపిగా నాకు దర్శనమునియ రమ్ము గురువరా. తరువాత ఆత్మసాక్షాత్కారం అని నువ్వు దేనిని అంటున్నావో అది అత్యంత సహజమైనటువంటిది. నువ్వు దానికి సిద్ధంగా ఉంటే, అంటే అర్హతని సంపాదించుకుని ఉంటే, గురువు నీకోసం వేచి ఉన్నాడు అని తెలుస్తుంది. అంటే గురువు కావాలని అనక్కర్లా. నీలో అర్హత ఉంటే గురువు వచ్చినట్టే. తరువాత సాధన కూడా అప్రయత్నంగా జరిగిపోతూ ఉంటుంది. తరువాత ఒక ఆయన ధర్మ సందేహం అడిగాడు, గురువుల్ని మార్చుకుంటూ ఉండవచ్చునా? ఇది అడగటానికి కారణం ఏంటంటే, ప్రస్తుతం మన సమాజంలో ఆధునిక విద్యలు, స్కూళ్లు, కాలేజీలు వీటిల్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క గురువు. స్కూల్లో గురువు, జూనియర్ కాలేజీ, ఆ పైన డిగ్రీ కాలేజీ, ఇంకా రెండు చోట్ల ఎంతో మంది గురువులు ఉంటారు. ఇది లౌకిక విద్యలు చెప్పేవాళ్ళు. పూర్వం కూడా అట్లా ఉండేవాళ్లే. అయితే ముఖ్యంగా ఫలానా వారు నాకు గురువు అని చెప్పుకునేవాళ్ళు. శంకరాచార్యుల వారి గురువు ఫలానా, వారి గురువు ఫలానా, శంకరాచార్యుల శిష్యుడు ఫలానా, ఆ శిష్యుడు ఫలానా.
వివేకానందకి వాళ్ళ గురువు గారు. ఇట్లా ఒక గురువు ఒక శిష్యుడు అన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ గురువుని మార్చేసి ఇంకో గురువు దగ్గరికి వెళ్ళడం కొంచెం తక్కువ రకంగానే చెప్పుకుంటారు, అంత సరైనది కాదు అని. మహారాజు గారు ఏమంటున్నారు, ఈ కాలానికి సంబంధించినట్టుగా ముఖ్యంగా పాశ్చాత్య దేశం వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి సరిపోయినట్టుగా చెప్తున్నారు. మార్చుకోవచ్చు, గురువులు మైలురాళ్ళు లాంటి వాళ్ళు. మైలురాళ్ళు అంటే ఏంటండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు అక్కడక్కడ 1 మైలు 2 మైళ్ళు 3 మైళ్ళు అట్లా చూపిస్తూ ఉంటాం కదా రాయి పెట్టి. అంటే ఇంత దూరం మనం నడిచాం, ఇంకా ఇంత దూరం నడవాలి, సరైన దోవలోనే ఉన్నాం అని తెలుస్తూ ఉంటుంది ఆ మైలురాళ్ళను చూస్తే. గురువులు అటువంటి వాళ్ళు అన్నారు. అంటే నీ ప్రయాణంలో ఇక్కడ గురువు రావచ్చు, తర్వాత ఇంకో గురువు రావచ్చు, ఆ అర్థంలో చెప్పారు. 1 మైలురాయి నుంచి ఇంకో మైలురాయికి వెళ్ళినట్టుగా ఒక గురువు నుంచి ఇంకో గురువుకు వెళ్ళవచ్చు. ఈ మైలురాళ్లన్నీ నీకు దిశ, అంటే ఏ వైపుకు వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి అనేది చూపిస్తూ ఉంటాయి. అట్లాగే గురువులను. ఇకపోతే అసలైన గురువు, సద్గురువు, నిత్యమైన గురువు రోడ్డు లాంటి వాడు. మైలురాళ్ళు కాదు, రోడ్డు. అంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అదే రోడ్డు నిన్ను మొదటి నుంచి చివరి దాకా తీసుకెళ్తూ ఉంటాడు. బాహ్య గురువులు మటుకు అప్పుడప్పుడు మారవచ్చు అన్నారు. మరి గురువులు ఎన్నో రకాలు ఉంటారు. కొందరు సరైన గురువులు కూడా కాకపోతారు. ఎట్లాగూ అంటే గురువు సామర్థ్యం ఎటువంటిదైనా సరే ఆయన హృదయం పవిత్రంగా ఉండి సరైన లక్ష్యంతో పనిచేస్తూ ఉంటే దానివల్ల శిష్యులకు ఏమీ అపకారం కలగదు. గురువు బాగా తెలిసినవాడు కాకపోవచ్చు, కానీ ప్రేమ, కరుణ, వాడికి సహాయం చేయాలి మొదలైన లక్షణాలతో గనక ఆయన పనిచేస్తూ ఉంటే దానివల్ల శిష్యులకి అపకారం కలగదు అన్నారు. అట్లాగే శిష్యుడు శ్రద్ధ, పట్టుదల కలిగిన వాడై తెలివితేటలతోటి, అభిలాష, ఆసక్తితోటి తన సాధన చేసుకుంటూ ఉంటే అవసరమైనప్పుడు ఇప్పుడున్న గురువు కంటే కూడా మరింత మెరుగైన గురువు వస్తాడు. ఆయన ఇంకా ముందుకు తీసుకువెడతాడు. అంటే ఒకే గురువు అనే మాట కూడా లేదు. అట్లాగనే రోజుకు ఒక గురువుని ఏదో బట్టలు మార్చుకున్నట్టుగా మారుస్తాను అని కూడా కాదు. మార్చడం అనేది నువ్వు చేయడం కాదు. ఆ గురువు ఎవరు? సద్గురువు, లోపల బయట అనే భేదం లేకుండా ఉండేటటువంటి వాడు ఎప్పుడు ఏం చేయాలో చేస్తూ ఉంటాడు. ఆ శక్తికి నువ్వు అర్పించుకుంటే బాహ్యమైన గురువులు మారితే మారొచ్చు, నువ్వు కావాలని మార్చుకోవడం కాదు. దీనిపైన ఒక ఆయన ప్రశ్న వేశాడు. ప్రతివారు గురువు గురువు అంటూ గురువు గారి కీర్తిని శ్లాఘిస్తూ ఉంటారు, మీరేమో ఆయన మైలురాయితో పోల్చారు, మాకు ఒక గురువు ఉండవలసిన అవసరం లేదా అంటే మహారాజు గారు అన్నారు, మనకు మైలురాళ్ళ యొక్క అవసరం లేదా? కావాలి, వద్దు, 2 రకాలు కుదురుతుంది. మనకి దోవ తెలియనప్పుడు, ఇంకా ఎంత దూరం వెళ్లాలో తెలియనప్పుడు కావాలి. మన త్రోవ మనకు బాగా తెలిస్తే అవసరం లేదు. ఇదండి మహారాజు గారి పద్ధతి. గురువు నమ్ముకుంటే గురువే చేయబట్టి లాక్కెళ్తాడు, నువ్వు పడిపోయినా సరే ఎత్తుకెళ్లి నిన్న మోక్షం అనేటువంటి సామ్రాజ్యంలో పడేస్తాడు, అట్లా నమ్మకాలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. జ్ఞాన మార్గం అట్లా కాదు. నీకు బాగా అర్థమై దోవ చూపించి 4 అడుగులు వేయించడం వరకు గురువు, తర్వాత నీ కృషి కూడా చాలా ముఖ్యం. నువ్వు అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటే తర్వాత గురువు యొక్క అవసరం తగ్గుతుంది. ఒక స్థాయికి వచ్చినప్పుడు అసలు గురువు యొక్క అవసరం లేకుండా నువ్వే చేసుకుంటావు. అంటే గురువు లేకుండా పోయినాడని కాదు, అంతరంగంలో ఉండే గురువు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. తరువాత
జ్ఞానానికి అర్హత కలిగించే సాధనల గురించి ఆడు చెప్తూ మనస్సుని దాటి వెళ్ళటం కోసం ఎన్నో విశేష లక్షణాలు కలిగిన మనస్సు అవసరం లేదు. అంటే కొంతవరకు కావాలి ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అన్నింటినీ తోసేయడానికి కూడా మనస్సు యొక్క సహాయం కావాలి. అంతేగాని రకరకాల జ్ఞానాలు, ఈ పుస్తకం ఆ పుస్తకం, ఈ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి, ఈ మహాత్ముడు ఆ మహాత్ముడు చెప్పినవి రాసినవి ఎన్నెన్నెన్నెన్నెన్నో చదివి విని పరిశోధన చేసి మనస్సంతా వాటితో నింపుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? శిబిరం పెట్టేంటి? మనస్సును దాటి వెళ్ళాలి. మనస్సులో ఉన్న జ్ఞానాన్ని కూడా దాటి వెళ్ళాలి. అసలైన జ్ఞానం ఏంటండి మరి అంటే చివరికి వచ్చేటప్పటికి మౌనమే. తర్వాత యోగా అన్న పేరుతో రకరకాల సాధనలు చేస్తూ ఉంటారు. వాటిని గురించి ఎవరు అడిగితే చెప్పారు. ప్రారంభకుడికి అంటే సాధన మొదటి దశలో ఉన్నవాడికి యోగం యొక్క సాధన ప్రయత్నంతో దాని మీద మనస్సు పట్టుదల పెట్టి చేయవలసి వస్తుంది. కానీ చాలా సంవత్సరాలు అదే విధంగా అభ్యసించిన వారికి ఇంకా ఆత్మానుభవం కావాలి అని కోరుతూ ఉన్న వాళ్ళకి వాళ్ళు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా సాధన జరుగుతుంది. తనకు తెలియకుండా జరిగిపోయే సాధనే చాలా ఉపయోగిస్తుంది కూడా. ఎందుకంటే అది దానంతరది వస్తోంది కాబట్టి. అంటే మొదట్లో ప్రయత్నించి ఇట్లా 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 అనుకుంటూ కొంత అలవాటు చేయాలి. తర్వాత దానంతరదే సాగుతుంది. ఏ యోగమైనా సరే అట్లా సాగుతుంది అన్నారు. యోగమే కాదండి, లోకంలో మనం నేర్చుకున్న ఏ విద్య అయినా మనం అక్షరాలు గుణింతాలు మొదలు నేర్చుకుంటాం అనుకుంటే ఒకటో తరగతిలో అట్లా మెల్లిగా అభ్యాసం చేసి ఏ 10వ తరగతికి వచ్చేటప్పటికి స్పీడ్గా రాయటం, మంచి గుండ్రటి దస్తూరితో రాయటం అవన్నీ వచ్చేస్తాయి. రాస్తున్న కొద్దీ ఇంకా ఇంకా పెరుగుతుంది నైపుణ్యం. కానీ సరిగ్గా రాస్తున్నానా లేదా, ఈ అక్షరం సరిగ్గా వస్తుందా లేదా అని ప్రతి అక్షరాన్ని చూస్తూ రాయక్కర్లా. 1వ తరగతిలో 2వ తరగతిలో చేయాలి. ప్రతి అక్షరాన్ని గుణించుకుంటూ చేయాల్సి వస్తుంది. ఈ యోగం కూడా అంతేను అన్నారు. కొంతకాలం అయిన తర్వాత అది అప్రయత్నంగా సాగుతూ ఉంటుంది, బాగా ఫలిస్తుంది. భగవన్నామాన్ని ఉచ్చరించడం కూడా సాధనల్లో ఒకటి. మహారాజు గారు దాని గురించి కూడా ఎవరు అడిగితే చెప్పారు. దేవుణ్ణి ఒక పేరుతో పిలవటం ద్వారా నీ దగ్గరికి వచ్చేట్టు చేయొచ్చు. దాని మీద ప్రశ్న అడిగారు. ఏ ఆకారంలో వస్తాడు? మహారాజు గారు అన్నారు, నువ్వు కోరుకున్న విధంగా. ఇదండి. ఎందరో మహాత్ములు భగవంతుణ్ణి నామాన్ని ఇతర విధాలుగాను దగ్గరకు తెచ్చుకున్నారు. కాళీమాత రూపంలో ఒకరికి దర్శనం ఇచ్చారు, కృష్ణుడి రూపంలో కొంతమంది దర్శనం, రాముడి రూపంలో కొంతమంది దర్శనం, శివుడి రూపంలో కొంతమందికి దర్శనం ఇచ్చారు. ఎందుకు ఇన్ని రూపాల్లో వచ్చారంటే సాధన చేసిన వాళ్ళు కోరుకున్న రూపము అని చెప్పాలి. నిజంగా ఆయనకి ఫలానా రూపం అనేది లేదు, రూపనామరహితము అని జ్ఞానంలో చెప్పుకుంటాం. అయినా ఆ రూపంలో అర్చించి ఆ రూపంలో ధ్యానించి అట్లా చూడాలని కోరుకున్నారు కాబట్టి అట్లా కనపడతారు. ఎవరిట్లా కోరుకుంటే అట్లా అని ఆ భక్తి యోగ సాధనలోని రహస్యాన్ని చెప్పారు. దాని మీద ఇంకేమన్నారంటే అచంచలమైన విశ్వాసం ప్రారబ్ధం కంటే కూడా బలమైనది. ప్రారబ్ధం అనేది ఏదో కష్టమో సుఖమో తెచ్చిపెడుతూ ఉంటుంది అనంతరది. నీ విశ్వాసం గనక దృఢం ఉంటే దాన్ని పట్టించుకో. నువ్వు అంతా దేవుడే చూసుకుంటాడనో, నామమే నన్ను రక్షిస్తుందనో దృష్టిలో ఉన్నవాడికి ఇది ప్రారబ్ధమో అనుభవించాలి అన్న దృష్టి కూడా పోతుంది. అది చెప్పారు. మహారాజు గారు మరొకరితో అన్నారు, నేను చెప్పేదంతా యథార్థం, కానీ ప్రస్తుతం నీకదంతా ఒక సిద్ధాంతంలాగా అనిపిస్తుంది.
అది నిజం అని నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు దాన్ని విను, గుర్తుపెట్టుకో, దాని గురించి ఆలోచిస్తూ ఉండు, ఆ చిత్రాన్ని మనస్సులో నిలుపుకో, అనుభవంలో గ్రహించు. అట్లాగే ఆ విషయాల్ని నీ వ్యవహార జీవితంలో కూడా అన్వయించుకో. ఇదండి మహారాజు గారు చాలాసార్లు చెప్పారు. ముందు నమ్ము, కాస్త కూస్తో నువ్వు అభ్యాసం చేయి, తర్వాత నీకే తెలుస్తుంది. ఎట్లా అభ్యాసం చేయాలి అంటే ఇదివరకు చెప్పిందే చాలా ముఖ్యమైనది కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. మనం మహారాజు గారు కానీ మరొకరు కానీ చెప్పింది విను, దాన్ని గుర్తుపెట్టుకో, దాని గురించి ఆలోచిస్తూ ఉండు. అంటే మనం చెప్పే మననం, మనస్సులో ఒక చిత్రాన్ని ఏర్పరచుకుని దాన్నే ఊహిస్తూ ఉండు. అంటే నిధిధ్యాసన, లేక ఒక భావాన్ని ఏర్పరచుకోవడం, అనుభవంలో చూసుకో, నీకే అనిపించటం. అనుభవం అంటే నీకే అనిపించాలి ఆ విషయం. తర్వాత ఏం చేయాలి? దైనందిన జీవితంలో దాన్ని అన్వయించాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఎవరికి కష్టం? నాకు కాదుగా. ఏదైనా పని చేస్తుంటే నేను కాదుగా చేసేది, నేను కర్తను కాదుగా. ఇట్లా దైనందిన జీవితంలో దాన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి అని ఈ సాధన మార్గాన్ని క్లుప్తంగా చెప్పారు. ఇంకా చెప్తున్నారు, కొద్ది కాలం నన్ను నమ్ము, నువ్వు నిజాయితీగా ముందుకు సాగితే నీ నమ్మకం వమ్ము కాలేదు అని నువ్వే గ్రహిస్తావు. అదని చెప్తున్నారు. నేను నమ్ము నమ్ము అని గట్టిగా చెప్పడం కాదు, నమ్మి పరీక్ష పెట్టి నీకు నువ్వే నిరూపించుకో. అప్పుడు తెలుస్తుంది నేను చెప్పింది నిజమేనని. చివరిదాకా నమ్ముతూనే ఉండాలని లేదు. కొద్ది కాలం నమ్మి దాన్ని పరీక్షకు పెట్టు అన్నారు. ఇంతకు ముందు కూడా వచ్చింది ఈ మాట. దానికి ఒక ఉదాహరణ ఇస్తున్నారండి. ఆధునిక ప్రపంచంలోని ఉదాహరణ. ఒక సైంటిస్టు తాను ఒక ప్రయోగం చేసి ఏదో ఒక విషయాన్ని కొత్తగా కనుక్కుంటే నువ్వేం చేయాలి? ఆయన చెప్పిన విషయాల మీద కొంత నమ్మకం పెట్టాలి. ఆయన చేసిన విధంగా, ఆయన చెప్పిన విధంగా ఆ ప్రయోగాల్ని నువ్వు కూడా చెయ్యాలి. నీకు కూడా అదే రకమైన నిరూపణ వస్తే అప్పుడు నువ్వు చక్కగా నమ్ముతావు విషయాన్ని. ఆయన్ని నమ్మాలనేం లేదు. ఇంకా ప్రయోగం నువ్వే చేసావు కాబట్టి ఆ విషయాన్ని నమ్ముతావు. అదేవిధంగా ఇదండి ఆధునిక విద్యా విధానంలో సైంటిస్టులు వాళ్ళు కొత్తగా కనిపెడితే ఆయన కనిపెట్టిన దాన్ని 10 మంది, 100 మంది, 1000 మంది, కొన్ని అయితే కాలేజీల్లో విద్యార్థులు కూడా మళ్లీ చేసి అదే ఫలితాన్ని ఆయన చేసిన రైటే అని నిరూపించుకుంటూ ఉంటారు. ఇది ప్రపంచం మొత్తం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేయవయ్యా, నేను చెప్పిందే రైటు అని ఎల్లకాలం నమ్మాలని నేను అంటలేదు. తరువాత భాష, బోధనలు, మాటలు, వీటి గురించి చెప్తూ మాటల వల్ల అజ్ఞానం పెరగవచ్చు. మాటలు ఆ అజ్ఞానాన్ని తీసివేయడానికి కూడా సహాయం చేయవచ్చు. అంటే ఏంటంటే పొరపాటు మాటలు, లోకంలో నలుగురితో మాట్లాడుతుంటే ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం అనిపించేట్టుగా అందరూ చెప్తూ ఉంటారు. అది గట్టిపడుతుంది. ఈ మహారాజు గారు లాంటి వారు చెప్పేటువంటి నేను గురించి, ప్రపంచం గురించి, శుద్ధ చైతన్యం మొదలైనవి, వీటిని వింటూ ఉంటే లోకం వలన కలిగినటువంటి అజ్ఞానం తీసేయడానికి ఉపయోగిస్తాయి. అందుకని చెప్తున్నారు. అందువలన అదే నిజాన్ని మళ్లీ మళ్లీ చెప్పుకుంటూ ఉంటే ఏమీ తప్పు లేదు. అట్లా ఆ విన్న మాటలు తనకు యథార్థంగా అనిపించేటంత వరకు చేస్తూ ఉండాలి. తరువాత మహారాజు గారు చాలాసార్లు చెప్పిన విషయాన్నే మళ్లీ చెప్తున్నారు.
బోధన అంతా ఆయనది, నమ్మకం నాది. ఆయనది అంటే గురువుగారిది అని. ఆయన యందు నాకున్న విశ్వాసం ఆయన చెప్పిన ప్రతి మాటని నిజం అని నమ్మేటట్లు చేసింది, అంగీకరించేటట్లు చేసింది, వాటి అర్థాన్ని లోతుగా వెదకేటట్లు చేసింది, వాటితో జీవించేటట్లు చేసింది. అంటే మాటలు కొద్దిగా గుర్తుపెట్టుకుని అవే 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 మళ్ళీ లోపల జీర్ణం అయ్యే వరకు అనుకుంటూ ఉన్నారనమాట అండి. చాలాసార్లు చెప్పారు, ముఖ్యమైన విషయం కాబట్టి మళ్ళీ ఒకసారి చూసాం. తరువాత కొందరు వినంగానే అప్పటికప్పుడే ఆ అనుభవాన్ని పొందుతూ ఉంటారు. ఆ గురువు గారు స్పర్శ చేయటం వల్ల, చూపు ద్వారా, ఆలోచనల ద్వారా అనుభవాన్ని పొందినట్లు అక్కడక్కడ కనపడుతుంది. అయితే అటువంటి వారు చాలా చాలా అరుదు. చాలా మందికి పరిపక్వం చెందటానికి సమయం పడుతుంది. సాధన అంటే తొందరగా పండేటట్లు చేసే ప్రక్రియ. తొందరగా పండటం అంటే పండ్లని చెట్టుకి పండేదాకా ఆగకుండా కోసి వాటిని మాగబెట్టి తొందరగా పండేటట్టు చేస్తారు. అట్లా తొందరగా మోక్షం వచ్చేటట్టు చేయటం కోసం సాధన ఉపయోగిస్తుంది. లేకపోయినా నిదానంగా వస్తుంది అన్న అర్థంలో చెప్పారు. రకరకాల పద్ధతులు, సాధనలు లోకంలో కనిపిస్తూ ఉన్నాయి. వాటిని గురించి ఎవరో అడిగారు. అప్పుడు మహారాజు గారు ఏమన్నారంటే, సిద్ధాంత రీత్యా అన్ని రకాల పద్ధతులు మంచివే, అయితే ఆచరణలో ఒకే పద్ధతిని అనుసరించాలి. ఎట్లాగంటే ఎక్కడికన్నా వెళ్లాలంటే ఒకే రోడ్డుని నడిచినట్లు. ఇంకొక ఉదాహరణ, నీరు కావాలంటే ఇక్కడో గుంట అక్కడో గుంట తవ్వుకుంటూ పోతే రాదు. ఒకే ప్రదేశంలో లోతుగా, ఇంకా లోతుగా నీరు దొరికే వరకు తవ్వాలి. తరువాత చైతన్యం, శుద్ధ చైతన్యం అనే వాటిని గురించి మాట్లాడుతూ, నీవు ఎటు చైతన్యవంతుడివే, నేను చైతన్యం అన్నట్లుగా ప్రవర్తించడానికి ప్రయత్నించనక్కరలేదు. నీకు కావలసిందల్లా నేను తెలివిని అన్న విషయాన్ని తెలుసుకోవటమే. ఇదండి, ఎన్నో 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 విషయాలు నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు కాబట్టి తెలివి గలవాడివే. ఇప్పుడు కొత్తగా నువ్వు చేయవలసిందేంటి? నేనే తెలివి స్వరూపం అని తెలుసుకోవటం. ఆ తెలివిని ప్రయత్నంతో తెలుసుకుంటూ నిలబెట్టుకో. ఆ చైతన్య క్షేత్రాన్ని విస్తారంగాను లోతుగాను చేసుకుంటూ పో అంటే ఎవరో అడిగారు, అది ఎట్లా చేయటం అంటే మహారాజు గారు చెప్పారు, చాలా ముఖ్యమైన విషయం, వినండి జాగ్రత్తగా. ఆలోచనలని, భావాలని, వస్తూ ఉండే వాటిని రాణిస్తూ గమనిస్తూ ఉండాలి. వాటిని ఆపాలని ప్రయత్నం కాదండి. అవి కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ రకంగా చేసేవి, ఇది ఎట్లా కాదు. రానివ్వాలి, గమనిస్తూ ఉండాలి. ఆ విధంగా గమనిస్తూ ఉండటమే మనస్సు వేగాన్ని తగ్గించి నిదానించేటట్లు చేస్తుంది. తరువాత ఏదో సమయంలో అది పూర్తిగా ఆగిపోతుంది కూడా. అట్లా ఆ మనస్సు ఆగిపోయినప్పుడు నువ్వు ఊరకుండు, ఇంకేం చెయ్యకు. అది శాంతంగా ఉంటుంది. శాంతంతో విసుగు చెంది మరేదో చెయ్యాలి అని చూడకు.
అందులోనే ఉండు, ఇంకా లోతుల్లోకి వెళ్ళు. అంటే మనస్సు పనిచేస్తూ ఉంటే అది వచ్చింది పోయింది అన్నట్లు గమనించడం, ఆగిపోతే అటు ఊరకుండడం, ప్రశ్న లేదు, గమనించడం లేదు. ఈ అభ్యాసం చేస్తూ ఉంటే నువ్వు మనస్సు యొక్క లోతుల్లోకి వెళ్ళగలుగుతావు. లోతులంటే మహారాజ్ గారు చాలాసార్లు చెప్పారు. మొదట్లో సాక్షి స్వరూపం అంటే నేను భావంలోంచి సాక్షి, సాక్షిలో నుంచి శుద్ధ చైతన్యం, తర్వాత భావాతీతం. తర్వాత ఒక ఆయన తన ప్రాపంచిక సమస్యల గురించి చెప్పుకున్నాడు. నేను వద్దనుకున్నవన్నీ ఉన్నాయి, కావాలనుకున్నవేవి రావటం లేదు అంటే మహారాజు గారు చెప్పారు, నువ్వు దాన్ని ఎందుకు తలకిందులు చెయ్యవు? ఏది ఉన్నదో దాన్నే కోరు, ఏది లేదో దాన్ని పట్టించుకోకు అన్నారండి. ఇది చమత్కారంగా ఉంటుంది, కానీ నిజం. ఏది ఉన్నదో దాన్ని కోరు అంటే ఇష్టం వచ్చింది, ఇష్టంగా అనుభవించు. ఫలానది రావాలి అనుకుంటున్నావు, రావట్లేదు, పని ఏమైంది, ఇప్పుడు రాకపోతే ఏమిటి, అందులో ఏముంది, ఇట్లా దాన్ని నిర్లక్ష్యం చెయ్యి అన్నారు. మరి ప్రపంచ వ్యవహారం ఎట్లా జరుగుతుంది మనం పట్టించుకోకపోతే? ఈ ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు, తరచుగా అడుగుతూ ఉంటారు. దాని మహారాజు గారు ఒకసారి చెప్పారు, మనం ఊహించలేనంత సంక్లిష్టమైన పని మన మెదడులోనూ శరీరంలోనూ ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది. అదంతా నీకు తెలుస్తోందా? ఏమాత్రం తెలియదు. అయినా బయట నుంచి చూచే వారికి అంతా తెలివిగాను సవ్యంగాను జరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. అందువల్ల మన జీవితాలు కూడా ఎక్కువగా అట్టడుగు స్థాయిలో మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయే అని గ్రహించు. అయినా అదంతా ఒక పద్ధతి ప్రకారం సవ్యంగానే జరిగిపోతుంది. ఇదండి ఎట్లా జరుగుతుంది వ్యవహారం అంటే, ప్రారంధం అనేది ఉన్నంత వరకు ఎట్లాగో జరుగుతుంది. దానికి ఉదాహరణ ఏం చెప్పారు, ఇప్పుడు ఎన్నో పనులు జరుగుతున్నాయి నీకు తెలియకుండానే. గుండె కొట్టుకుంటోంది, నీకు తెలియదు. ఆహారం జీర్ణమవుతోంది, నీకు తెలియదు. నెత్తురు ప్రవహిస్తోంది, నీకు తెలియదు. మలమూత్రాలు తయారవుతున్నాయి, నీకు తెలియదు. వెంట్రుకలు మొలుస్తున్నాయి, ఊడిపోతున్నాయి, నీకు తెలియదు. ఇట్లా ఎన్నో 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 పనులు తెలియకుండా జరుగుతున్నాయి. ఏవో కొద్ది భాగం మాత్రమే నీకు తెలుస్తోంది. అట్లాగే మన ఆలోచనలు కూడా మనకు తెలియకుండానే వస్తున్నాయి. వ్యవహారం కూడా ఆ ఆలోచనలను అనుసరించి జరుగుతూ ఉంటుంది. కర్మములవియే జరుగుతూ ఉంటే కర్తను నేనను భ్రమయేలా. వ్యవహార సమయంలో ద్వైతం అంటే నేను పనిచేస్తున్నాను, ఇవన్నీ వస్తువులు, వ్యవహారము, ఇట్లా దృశ్యము ద్రష్ట రెండుగా చూడవలసి వస్తోంది అంటే మహారాజు గారు అన్నారు, ఆ విధమైన ద్వైతం అంటే రెండుగా ఉండటం వలన సమస్య ఏమీ ఉండదు. నీకు ఆందోళన అలజడి కలగనంత వరకు సమస్య ఏమీ ఉండదు. ఆందోళన లేకుండా ఎన్ని రకాలైన అనుభవాలు కలుగుతూ ఉన్నా అదంతా హాయిగానే ఉంటుంది. చూడండి, అసలు ద్వైతం అనేదే ఉండకూడదు, ఏం కనపడకూడదు, రాయి రప్పలాగట్ట స్తబ్దంగా ఇప్పుడు సమాధిలో ఉండాలి అనే విషయాన్ని చెప్పకుండా ద్వైతం ఉండొచ్చు, కానీ నీకు ఆందోళన అలజడి ఆరాటం పోరాటం ఇట్లాంటివి ఉండకూడదు అన్నారు. మరి అది ఎప్పుడు కలుగుతుంది? ఇంతకుముందు చాలాసార్లు చెప్పిందే మనకు తెలుసు, కోర్కెలు భయాలు లేకుండా పోయినప్పుడు, ఏదొచ్చినా సినిమా చూసినట్టు చూస్తూ ఉండటం. మరి ఏమీ పట్టించుకోకుండా పనులను జరగనిస్తూ ఉంటే మా ప్రవర్తన సమంజసంగా ఉంటుందా అంటే ధర్మంగా, ఇతరులు వేలెత్తి చూపించడానికి వీలు లేకుండా చక్కగా ఉంటుందా అని అడిగారు. మహారాజు గారు చెప్పారు,
మీ స్వరూపాన్ని మీరు తెలుసుకున్నప్పుడు ప్రవర్తన కూడా పరిపూర్ణంగానే అంటే బాగా చక్కగానే ఉంటుంది. అది అప్రయత్నంగా జరుగుతుంది. ఇది న్యాయమా ధర్మమా ఇట్లా అట్లా ఇవన్నీ ఆలోచించక్కర్లా. ఏ క్షణానికి ఎట్లా తోస్తే అట్లా చేస్తూ ఉండొచ్చు. అదంతా చక్కగానే ఉంటుంది అన్నారు. నువ్వు పని చేస్తూ పో, ఈ విశ్వం మొత్తం నీతో కలిసి పనిచేస్తుంది. అంటే ఏంటండి, ఇది కూడా ఒక జ్ఞానం. విశ్వం మొత్తం వచ్చి నీతో కలిసి పనిచేస్తుందని కాదు. నిజానికి విశ్వమంతా ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. అందులో నువ్వు ఒక చిన్న భాగం. ఇది శరీర దృష్టితో చెప్పినప్పుడు నువ్వు ఒక చిన్న భాగం. ఈ చిన్న భాగం తనకు తానుగా ఏం చేయలేదు. ఉదాహరణకి ఆహారం కావాలి. ఆహారం కావాలంటే విశ్వంలో నుంచే నీకు వస్తుంది. గాలి కావాలి, నీరు కావాలి, ఇవన్నీ విశ్వంలో నుంచే వస్తున్నాయి. సంఘంలో ఇతర మనుషులు వాళ్ళు కావాలి, అది విశ్వంలో నుంచే వస్తున్నాయి. అట్లా విశ్వంతో కలిసి ఈ శరీరం పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు నేను ఒక్కడనే పని చేసుకుంటాను అంటే కుదరదు. ఆ విషయాన్ని చెప్తున్నారు. నువ్వు పనిచేస్తూ ఉండు, ఈ విశ్వమంతా నీతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. నేను చక్కగా పనిచేయాలి, తప్పులు లేకుండా పరిపూర్ణంగా అనే అభిప్రాయం కూడా అవ్యక్తమైన విశ్వ చైతన్యంలో నుండే వస్తోంది. పని యొక్క ఫలితాలు అదే చూసుకుంటుంది. దానికే వదిలేసాయి అంటే విశ్వ చైతన్యానికి. విశ్వంలో అన్నీ ఎట్లా జరుగుతున్నాయో, ఏ ఏ పనులకు ఏ ఫలితాలు వస్తున్నాయో, అట్లాగే నీ ద్వారా జరిగిన దానికి కూడా ఫలితం ఎట్లా వస్తుందో వస్తుంది. అది కూడా నువ్వు ఆలోచించకు. కర్మయోగం అనమాట అండి ఇది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు. నువ్వల్ల కావలసిన పనులను చేస్తూ ఉండు. అంటే ఇది కర్మయోగం స్థాయిలో చెప్పిన మాట అండి. ఇంకా కొన్ని సమయాల్లో అసలు నువ్వు చేయటం లేదు, కర్మ నువ్వు చేయటం లేదు అట్లా కూడా చెబుతూ ఉంటారు. ఈ సందర్భంలో ఇట్లా చెప్పారు, నువ్వు కర్మ చేస్తున్నావు కానీ విశ్వం మొత్తంలో నువ్వు ఒక భాగం అని మర్చిపోకుండా చెయ్యి అన్నారు. తరువాత ఒక ఆయన అన్నాడు, పనులు జరుగుతూ ఉండటం అనేదే సత్పదార్థం యొక్క స్వభావం. ఏం పని చేయకుండా ఉండటంలో గొప్ప విశేషం ఏముంది, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా అన్నాడు. అందుకు మహారాజు గారు అన్నారు, ఈ ప్రపంచంలో పని చేయటం కష్టం, అనవసరమైన పనులు చేయకుండా ఆగటం మరింత కష్టం. ఇది కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం, కానీ అందరూ చేస్తూ ఉంటారు. మనం రోజంతా చేసే పనులని పరిశీలించుకుంటూ ఉంటే అనవసరమైన విషయాలు ఎన్నో ఉంటాయి. చిన్న చిన్న విషయాలు, ఏదో జుట్టు సవరించుకోవడం, బుర్ర గోక్కోవడం, కాలక్షేపానికి నోట్లో ఏదో ఇంత వేసుకుని చప్పరిస్తూ ఉండటం, ఇట్లాంటి దగ్గర నుంచి కొంచెం పెద్ద పెద్ద విషయాలు, దొడ్లో ఏదో పూల మొక్కలు పెట్టుకోవడం, పిల్లులు కుక్కలు లాంటివి పెంచుకోవడం, అవసరమైన దానికంటే ఎక్కువ తినటం, అవసరమైన దానికంటే ఎక్కువ బట్టలు వేసుకోవటం, ఇంకా పెద్ద పెద్ద విషయాలు, మన బజార్లో వాళ్ళందరి యోగక్షేమాలు కనుక్కోవాలి, ఈ ఊరి ప్రజలకి ఏదైనా సేవ చేయాలి. మనకి ఎన్నో 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 పనులు అలవాటు చొప్పున చేసుకుంటూ పోతాం. ప్రయోజనం ఏముండదు, ఊరికే చేస్తూ ఉంటాం. అటువంటి వాటిని ఆపుకోవడం కూడా కష్టమే, ఎందుకు అలవాటు పడిపోయినాం కాబట్టి అని. మరి ఏం చేయాలి అంటే గమనిస్తూ ఉండు, వాటిని తీసేసుకోవాలని ప్రయత్నం అక్కర్లేదు. ఈ సందర్భంలోనే ఇంకొక ఆయన అన్నాడు, నాకొకటి స్పష్టం ఏంటంటే జరిగేదానికి నేనేమి యజమానిని కాదు, నేను వాటికి బానిసలాగా ఉన్నాను. అంటే నా ఇష్టం లేకపోయినా ఎన్నో జరుగుతున్నాయి అని. మహారాజు గారు తమ పద్ధతిలో చెప్పారు, నువ్వు యజమానిగాను ఉండొద్దు, బానిసగాను ఉండొద్దు, వేరుగా ఉండు.
ఇదండి సాక్షిగా చూస్తూ ఉండు, వేరుగా ఉండు. మళ్ళీ ఆయన అడిగాడు, అంటే పనులన్నీ ఆపుకోవాలనా? మహారాజు గారు, నీవు పనులను ఆపలేవు, అవి జరుగుతున్నాయి. ఎన్నో ఇతర విషయాలు జరుగుతున్నట్లు. అంటే నేను ఏ పని చేయకుండా ఆగి కూర్చుంటానంటే ఇంకా కష్టం. పైన చెప్పారు ఇంకా కష్టం. మరి ఏం జరుగుతుందంటే ఆ టైంకి ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒక రకమైన ప్రేరేపణ వస్తుంది, నీ చేత పని జరుగుతుంది. ఒక్కోసారి చేద్దాం అనుకున్నా చేయలేని పరిస్థితి రావచ్చు, చెయ్యకూడదు అనుకున్నా చేయాల్సి రావచ్చు. ఇవన్నీ పట్టించుకోకుండా నువ్వు ఊరికే సాక్షిగా గమనిస్తూ ఉండు. అదే విషయాన్ని ఇంకోసారి చెప్పారు. నేను బాగా కష్టపడుతున్నాను, ఎంతో శ్రమించి పెనుగులాడి ఈ పని చేస్తున్నాను అని నీవు నమ్ముతున్నావు. కానీ నిజమేమంటే అదంతా జరుగుతున్నది. ఆ పనులకు వచ్చే ఫలితం కూడా వస్తున్నది. తర్వాత స్వార్థం అంటే ఏంటి అన్నదానికి చెప్పారు. ఒక పేరుకి ఒక రూపానికి అతుక్కుపోయి వాటిని అభిమానిస్తూ ఉండటమే స్వార్థము. అంటే దేహాభిమానమే స్వార్థాన్ని ఇస్తుంది అని. నేను శరీరము కాదు, మనస్సును కాదు అని తెలిసిన వాడు స్వార్థపరుడు కాలేడు. ఎందుకంటే అతను దేనికోసం స్వార్థంగా ఉంటాడు అంటే శరీరమే నేను కాదన్నప్పుడు ఇంకా దేనికోసం? లేదా ఇంకొక రకంగా చెప్పవచ్చు, తనకు ఎదురయ్యే ప్రతి వారి విషయంలోనూ స్వార్థంతో ఉంటాడు. అదే మహారాజు గారు చాలాసార్లు ప్రేమ అని చెప్తుంటారు కదండి. అది ఎవరు కనపడితే వాళ్ళతోటే సంగము, అభిమానం, ప్రేమ. ఫలానా ఈ శరీరం మాత్రమే అంటే స్వార్థం అవుతుంది. అందరి మీద స్వార్థమే, ఎదురుపడ్డ ప్రతివాడి మీద చూపిస్తుంటే అది ప్రేమ. నిద్రావస్థను గురించి చెప్పారు. నిద్రలో అన్నిటినీ పక్కన పెట్టేస్తాం, అన్నీ మర్చిపోతాం. ఊరికే అట్లా పడుకుని కళ్ళు మూసుకున్నంత మాత్రం చేత ఈ ప్రపంచం మొత్తాన్ని, నువ్వు మెలకువలో చూసిన వాటన్నింటినీ వదిలేసుకోగలుగుతున్నావు అంటే వాటికి ఎంత తక్కువ విలువ ఉందో నువ్వు అర్థం చేసుకోవచ్చు. అంటే అది నిజం కాదు. మెలకువలో ఉన్నవాడు అన్నిటినీ, కోట్ల కోట్ల రూపాయల ఆస్తి ఉండొచ్చు, పెద్ద పరివారం ఉండొచ్చు, ఎన్నో ఎన్నో భోగాలు ఎదుర్కొండా ఉండొచ్చు, అన్నిటినీ వదిలేసి వెళ్తున్నావు అంటే ఎందుకు వదిలేసి వెళ్తున్నావు? వాటికంటే దీని విలువ ఎక్కువ అనేగా, దీంతో పోలిస్తే వాటికి విలువ లేదు అనేగా అంటున్నారు. నువ్వు నిద్రపోయే ప్రతిసారి కూడా మళ్లీ మేల్కొనగలవో లేవో అనేది సందేహమే. కానీ దానికి కూడా అంటే నిద్రలోంచి మెలకు వచ్చి మళ్లీ బతికి మళ్లీ మెలకువలో వస్తాను అనే హామీ ఏమీ లేకపోయినా నువ్వు అందుకు సిద్ధపడి నిద్రలోకి వెళుతున్నావు. అంటే చూడండి, నిద్ర యొక్క విలువ మెలకువలో ఉన్న వస్తువుల యొక్క పనికిరాంతనం రెండు చెప్పారు. తరువాత ఒక యోగిగా ఉండు అంటే, యోగి అంటే లోకంలో వేరే వేరే అర్థాల్లో కూడా వాడుతూ ఉంటారండి. మహారాజు గారు చెప్తున్నారు, యోగం అంటే నిన్ను నీవు అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నమే. చూడండి, యోగం అనే మాటని ఎన్నో 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 అర్థాల్లో చెప్తూ ఉంటారు సందర్భాన్ని బట్టి. భగవద్గీతలో కూడా మనం చూసాం, ఎన్నోసార్లు వస్తుంది యోగం అనే మాట. ప్రతి అధ్యాయానికి యోగం అని పేరు పెట్టారు. అట్లాగే లోకంలో కూడా ఫలానా 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 చివరికి యోగా అని మాట కలుపుతారు. ఎన్నో 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 రకాలుగా ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో మహారాజు గారు ఏం చెప్పారు?
నిన్ను నీవు తెలుసుకోవటానికి చేసే ప్రయత్నమే యోగము. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే దాన్ని జ్ఞానయోగము అంటూ ఉంటారు. మహారాజు గారు అదే యోగము అని చెప్పారు. మరి సాధన అంటే ఏమిటి అంటే పైన కనిపించేది, మారిపోతూ ఉండేది అయిన వ్యక్తిత్వం, అంటే వ్యక్తి అహంకారం, దాని మీద నుండి మన ధ్యాస, ఏకాగ్రత శాశ్వతమైన, అవ్యయమైన, అంటే ఏం మారకుండా ఉండేటటువంటి సాక్షి చైతన్యం మీద పెట్టాలి. అంటే శరీరం మీద నుంచి తీసి సాక్షి భావం మీద నీ దృష్టి అంతా పెట్టాలి. ఇది కూడా ఇంతకుముందు చాలాసార్లు చెప్పిందే. తరువాత విచారణ గురించి చెబుతున్నారు. మనస్సు యొక్క అనేక స్థితులన్నీ అవిచారణ, అంటే విచారణ చేయలేకపోవటం, చక్కగా ఆలోచించలేకపోవటం అనే దారం మీద గుచ్చబడి ఉన్నాయి. దండలో పూలన్నీ ఒక దారం మీద గుచ్చినట్లు మనస్సు యొక్క రకరకాల భావాలు, స్థాయిలు, స్థితులు, వీటన్నిటిని దేని మీద గుచ్చారు? ఆ తాడు లేక దారం లాంటిది ఏది అంటే అవిచారణ. నువ్వు విచారణ చేసి ఏంటిది అని అడగకపోవటం, ఉన్నదంతా నిజం అనుకోవటం, ప్రశ్నిస్తే ఉండదు. అందుకని విచారణ చేయకపోవటమే ఇవన్నీ ఉండటానికి కారణం అంటున్నారు. ఉదాహరణ చెబుతున్నారు. అది ఎటువంటిదంటే ఒక మూసేసిన గదిలో ఉన్న చీకటి లాంటిది. అది ఉన్నట్లే ఉంటుంది, కానీ తలుపులు తెరిస్తే లేకుండా పోతుంది. ఎక్కడికి పోయింది? అది ఎక్కడికి పోలా. ఎందుకంటే అసలు లేదు కాబట్టి. చీకటి అనేది నిజంగా ఒక వస్తువు కాదు, నిజంగా అది లేదు. వెలుతురు లేకపోవడానికి ఒక పేరు పెట్టారు చీకటి అని. కరెక్ట్గా చెప్పాలంటే వెలుతురు ఉంది, వెలుతురు లేదు అని చెప్పాలి. వెలుతురు లేదు అనడానికి చీకటి అని పేరు పెట్టి, ఇందాక చీకటి ఉంది ఇప్పుడు చీకటి పోయింది అంటారు. అదేవిధంగా ఇప్పుడు కనిపించేటటువంటి రూపములు, నామములు ఇవన్నీ కూడా విచారణ, ప్రశ్నించడం లేకపోవటం చేత కలుగుతూ ఉన్నాయి. ఊహల వల్ల, వాటిని నమ్మటం వల్ల నిలబడుతున్నాయి. అంటే మనసులో కలిగే ఏ స్థితి, ఏ భావం, సుఖం, దుఃఖం ఏదొచ్చినా సరే, ఏమిటిది అని ప్రశ్నిస్తే లేదు, వచ్చింది పోయింది అంతే. అట్లా ప్రశ్నించలేకపోవడం వల్లనే ఈ ప్రపంచం అంతా నిలబడుతోంది అన్నారు. ఉన్నదనే భావన చే ఉండునట్టిది, ఉనికేదని తరచి చూడ ఉత్తదైపోవునది కలవంటిది. ఒక ఆయన అన్నాడు, విచారణ చేయమంటున్నారు, నేను మనస్సుని విచారణ చేయాలంటే మళ్ళీ మనస్సునే వాడాలి కదా అన్నాడు. మహారాజు గారు చెప్పారు, చక్కగా చెయ్యి, మనస్సుతోటే మనస్సును విచారించు, ఏం తప్పు లేదు. మనస్సుని దాటి వెళ్ళటానికి అదే ఉత్తమమైన ఉపాయము. మనస్సును దాటి వెళ్ళాలి. ఏ రకమైన యోగ ప్రక్రియలైనా సరే మనస్సుని దాటి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మహారాజు గారు ఏం చెప్తున్నారు? మనస్సుని దాటి వెళ్ళటానికి చేసే అన్ని రకాల ప్రయత్నాలలోనూ, అంటే యోగాలలోనూ అత్యుత్తమమైనటువంటిది విచారణయే. అంటే మనస్సుతో మనస్సును విచారించడమే మనస్సుని దాటి వెళ్ళటానికి ఉపయోగిస్తుంది. అత్యుత్తమమైనటువంటి మార్గం ఇది అన్నారు. ఒక సందర్భంలో ఒక ఆయన అన్నాడు, దేవుడు ప్రపంచాన్ని ఇట్లా నడుపుతున్నాడు. దానికి మహారాజు గారు చేసిన వ్యాఖ్య ఏంటంటే, దేవుడు ఈ ప్రపంచాన్ని నడపటం లేదు. అయితే ఎవరు చేస్తున్నారు ఆ పని అన్నాడు మహారాజు గారు.
ఎవ్వరూ చేయటం లేదు. అంతా తనంతట తానుగా జరుగుతున్నది. ఇది చాలా పై స్థాయి మాట అండి. సాధారణంగా లోక వ్యవహారంలో అంతా దేవుడు చేయిస్తున్నాడు, మనదేముంది, ఆయన ఎట్లా చేయాలనుకుంటే అట్లా జరుగుతుంది కదా అని చెప్పుకుంటూ ఉంటారు. అది కొంచెం భక్తి భావంతో చెప్పినట్టు చాలా వరకు సరిపోతుంది కూడా మాట. ఇక్కడ శుద్ధమైన జ్ఞాన మార్గంలో అతీతంగా చెప్పే మాట ఏంటంటే, చాలా పై స్థాయిలో చెప్పే మాట, ఎవ్వరూ ఏమీ చేయటం లేదు, అన్నీ వాటంతా జరుగుతున్నాయి. ఎట జరుగుతున్నాయి అంటే కళ వచ్చినట్లు అని చెప్పుకోవచ్చు. కళ్ళలో అవన్నీ వాటంతా జరుగుతున్నాయి. మరి దేవుడు చేస్తున్నాడా కళ్ళలో విషయాల్ని, లేక నేను చేసుకుంటున్నానా, లేక ఏదో శుద్ధ చైతన్యం గాఢ నిద్రలో ఏదో అది చేస్తోందా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ మనం మెలకు వచ్చినాక వేసుకోవచ్చు. కళను గురించి సరైన సమాధానం లేదు, ఏమో అని చెప్పాల్సి వస్తుంది. అట్లాగే ఈ ప్రపంచం ఎట్లా నడుపుతుందంటే దేవుడు నడుపుతున్నాడు అన్నారనుకోండి, మళ్ళీ ఎదురు ప్రశ్న వస్తుంది, దేవుడు ఇట్లా ఎందుకు నడుపుతున్నాడు, అట్లా ఎందుకు నడపట్లేదు, ఇంతమంది ఇక్కడ లోకంలో బాధపడుతుంటే వీళ్ళందరినీ బాధ పెట్టాలని దేవుడికి ఇష్టమా? ఇట్లాంటి మాటలు కూడా వస్తూ ఉంటాయి. అందువలన సరైన సమాధానం ఏంటంటే, ఏమో వాటంతటివే జరుగుతున్నాయి, దేవుడికి కూడా ఏం కోరిక లేదు దీనిని ఇట్లా నడపాలి అట్లా నడపాలని, అంతే స్వభావానుసారంగా నడుస్తూ ఉంటుంది. అది దేవుడి స్వభావం అనుకోండి, మీ స్వభావం అనుకోండి, ప్రకృతి స్వభావం అనుకోండి, ఇవన్నీ కూడా వివరణ కోసం ఏవో చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా చెప్పడం అంటే ఏమో ఎట్టవో నడుస్తోంది. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానందరూప శివోహం శివోహం.